ఫోటో తీసుకోవాలి మీరు, అది మీ డ్యూటీ, మీరు ఫోటో తీసుకోవాలి. కానీ గవర్నమెంట్ డివైస్ నుంచి, మీరు గవర్నమెంట్ సర్వెంట్, మీరు రైట్, మీరు పబ్లిక్ సర్వెంటే కదా. ఈ దుకాణం కోసం పనిచేస్తున్నారా మీరు? మీరు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నారా? పబ్లిక్ సర్వెంట్ కదా మీరు. మళ్ళీ ఆ ఫోన్ నుంచి నేను అడ్వకేట్ హిమాయత్ హుసేన్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను, హైకోర్టులోనే చేస్తా, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తా, హైకోర్టులో ఫైల్ చేస్తా. సో నీ దగ్గర నుంచి నేను స్టేట్మెంట్ అడుగుతున్నా, ఎందుకంటే నేను పబ్లిక్, నాకు రైట్ ఉంది. నరసింహ గారు ఒక మాట అడుగుతా నేను, మీకు గానీ మీ డిపార్ట్మెంట్ కి గానీ మొత్తం పబ్లిక్ సర్వెంట్స్ కి అందరికి శాలరీస్ కానీ మీ ఎక్స్పెన్సెస్ పే చేస్తున్నారు, మేము పే చేస్తున్న ట్యాక్సెస్ నుంచి, రైట్. సో మీరు మాకు జవాబు ఇవ్వాల్సిందే. మీరు ఇప్పుడు అడుగుతున్నా కదా నేను, కెమెరా కూడా మీరు చెప్తున్నా మరి రోడ్ మీద అంటే, అరే లేకపోతే మీ ఇంటికి వచ్చి అడగాల, లేకపోతే పిఎస్ వచ్చి అడగాల. మీరు ఆప్షన్స్ చేసిన, నేను ఇప్పుడు బండి పెట్టిన అక్కడ, రైట్, నేను బండి పెట్టినప్పుడు నేను రోడ్ మీదనే పెట్టిన. అరే నో పార్కింగ్ వాళ్ళకి ఉందా? వాళ్ళకి లేదా? ఆ బండి వాళ్ళకి లేదా? వాళ్ళకి లేదా? దుకాణం వాళ్ళకి లేదా? నా బండి ఒక్కరికి ఉందా? నేను అది కాదు, మీరు ఫోటో తీసుకోవాలి, మీరు గవర్నమెంట్ డివైస్ నుంచి ఫోటో తీసుకోవాలి. అవును నో పార్కింగ్ లోనే పెట్టినా నేను. మీరు చూడండి, మీరు ఆఫెన్స్ మీద ఆఫెన్స్ చేస్తున్నారు మీరు ఆఫెన్స్. కానీ ఈ డివైస్ నుంచి మీరు ఫోటో తీసుకోవడానికి చూడండి, మీరు ఆ డివైస్ నుంచి మీరు తీసుకోవడానికి లేదు మీకు రెస్పాన్స్. చూడండి, మీరు గవర్నమెంట్ సర్వెంట్, రెస్పాన్సిబుల్. అరే నేనేమంటున్నా, నేను ఆల్రెడీ మీకు అప్రిషియేట్ చెప్పిన, ఫోటో చేసుకున్నారు, చాలా మంచి పని చేశారని. కానీ మీరు ప్రైవేట్ పర్సనల్ డివైస్ నుంచి మీరు ఫోటోస్ తీసుకోకూడదు. మీరు ఎందుకంటారు? అరే అఫెండింగ్ చేస్తున్నారు, మీరు ఆఫెన్స్ చేస్తున్నారు ఆల్రెడీ. నేను ఒక్క ఆఫెన్స్ చేసిన తర్వాత చూడండి, అక్కడ రోడ్ మీద బండి ఉంది, రోడ్ మీద ఆటో ఉంది, రోడ్ మీద ఆటో ఉంది, వాళ్ళు రాంగ్ రూట్ వెళ్తున్నారు, వాళ్ళు అక్కడ పెట్టినారు, వాళ్ళు అక్కడ స్టార్ట్ లో ఉంటే వాళ్ళకి ఆపడానికి. మీ పేరేమన్నారు మీరు? నరసింహ 2567. ఓకే, నేను చెప్తాను మీకు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి వాళ్ళ పర్సనల్ ఫోన్ తో ఫోటోస్ తీయడం గానీ చలాన్ వేయడానికి అసలు అలౌ లేదు. చాలా స్టేట్లలో ట్రాఫిక్ డిపార్ట్మెంట్ క్లియర్ గా చెప్పింది, ఓన్లీ ఆఫీషియల్ గవర్నమెంట్ డివైజెస్ ఏవైతే ఉంటాయో దాని నుంచే ఈ చలాన్స్ వేయాలి. ఎందుకంటే ఆఫీషియల్ డివైజెస్ ఏవైతే ఉంటాయో అవి ప్రాపర్ గా ఉంటాయి, ప్రూఫ్స్ ని ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయలేవు, ప్రైవసీ ఉంటుంది, ఎట్లాంటి మిస్యూజ్ ఉండదు, ఇంకా రాంగ్ చలాన్స్ కూడా వేయడానికి ఉండదు. మీ వీడియో రికార్డింగ్ చేసే అధికారం మాకుంది. సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఒకవేళ పోలీస్ స్టేషన్ లో కూడా పోలీస్ వాళ్ళ రూల్స్ ని వైలేషన్ చేస్తుంటే మీరు వీడియో రికార్డింగ్ చేసుకుని వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేయండి హైయర్ అథారిటీస్ లో, లేకపోతే రిట్ పిటిషన్ ఫైల్ చేయండి హైకోర్టులో వాళ్ళ మీద. సో వాళ్ళ ఉద్యోగాలు కూడా పోతే, ఒకవేళ వాళ్ళ రూల్స్ ని వైలేషన్ చేస్తుంటే. హైకోర్టు కూడా రీసెంట్లీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పింది, జవాబు ఇవ్వమని చెప్పింది. మీరు ఫోన్లతో చలాన్స్ వేస్తున్నారు, పడితే అక్కడ పబ్లిక్ ని ఆపి చలాన్ వేయడం జరుగుతుంది, దాని మీద మీరు కౌంటర్ ఫైల్ చేయని చెప్పి ఇవన్నీ ఆపేసేయండి అని చెప్తున్నారు. గైస్, మీరు వీడియో రికార్డింగ్ చేయండి, కానీ పబ్లిక్ లో న్యూసెన్స్ మాత్రం క్రియేట్ చేయకండి. రూల్స్ ని వైలేషన్ చేస్తే వాళ్ళ మీద లీగలీ మీరు యాక్షన్. రూల్స్ తెలుసుకో, రైట్స్ ని ప్రొటెక్ట్ చేసుకో. ఇలాంటి ఎన్నో రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీలో ఫాలో